నేను పొట్టెళ్ళు మేపుకుంటాను కష్టపడి. వాళ్ళు చూడండి వజ్రాలు. ఎందుకంటే కష్టపడే స్వభావం లేకపోతే అట్లే ఉంటుంది. నాకు కష్టపడే స్వభావం ఉంది కాబట్టి ఎప్పుడైనా పైకి వస్తుంది. చూడండి ఎంతమంది వచ్చినారు. వాళ్ళంతా వజ్రాలు ఏరుకునే వాళ్ళే. నేను ఒకరిని పొట్టెళ్ళ కాడున్నా చూడండి. ఎందుకంటే కష్టపడే స్వభావం ఉంటే ఎప్పుడైనా పైకి వస్తాం. చూడండి ఎంతమంది వస్తున్నారు. పొట్టెన్లు పెట్టుకున్నాము, పొట్టెన్లు దాక్కున్నాము అంటే డబ్బులు వస్తుంది. చాలా మంది వజ్రాలు ఏరుకుంటా అంటారు. వజ్రాలు ఏరుకున్నామంటే ఇక ఒకటి సెట్ చేసుకొని లక్షణంగా 50 పొట్టెన్లు పెట్టుకున్నామంటే 2 నెలలు పెట్టుకున్నామంటే 50 పొట్టెన్లు ఒక దాని మీద 2,000 వేసుకోవాలి. ఎంత అవుతుంది? ₹1,00,000 అంటే నెలకి 50,000 పడుతుంది. ఇంకా ఏం కావాలా? ఒక సాఫ్ట్వేర్కి వచ్చినట్టు వస్తుంది జీతం. అది తెల్లగానే వజ్రాలు ఏరుకోవడానికి ఎంతమంది వస్తుంటారు చూడండి. రోజు వస్తారు వజ్రాలు ఏరుకొని, ఒకటి దొరికారు. అన్ని ఫేక్ న్యూస్. వాళ్ళకి దొరికా వీళ్ళకి దొరికా అంటానే ఉంటారు. ఆ వచ్చిన అవగాహన ఎలా ఉండదు కూడా ఎవరికి తెలియదు. నేను ఈడే రోజు పక్కన లేచినానికి సాయంత్రం వరకు ఈడే కొనుక్కుంటా అంట. షెడ్ కాడే ఈడే కొనుక్కుంటా. నాకు దొరకదా 360 రోజులు నేను చేనులోనే ఉంటాను. ఇవన్నీ ఫేక్ న్యూస్. కష్టపడేవానికి ఎప్పుడైనా కడుపారా అన్నం దొరుకుతుంది. ఇట్లాంటి వాళ్ళందరికీ రోడ్ల మీద పడతారు. పనులు విడిచిపెట్టి ఇట్లా ఉంటాయి. కష్టపడే స్వభావం ఉంటే ఎప్పుడైనా బతుకుతాడు మనిషి. కష్టం చేత కాకపోయినానుకో, ఓపిక లేకపోయినానుకో, ఇలా ఉద్యోగాలు వెళ్ళుకునే వస్తే భాగ్యాలు అవుతాయి. కానీ నష్టం లాభం అనేది మెరుపులు వచ్చినప్పుడు అది ప్రాణం తీసుకుంటుంది. అప్పుడు వచ్చి ఎత్తుకోవాలి. కానీ 160 రోజులు ఉద్యోగాలు వెళ్ళుకునే వాళ్ళకి అదృష్టం కలిసి అనుకోండి. ఏమంటే అక్కడ ఎక్కువ పడుతుంది, మా ఊళ్ళో తక్కువ. పట్టుబట్టు సింకులు పడుతుంది. వర్షం బాగానే వస్తుంది వజ్రాలు ఏరుకునే వాళ్ళకు. చూడండి వజ్రాలు ఏరుకునే వాళ్ళకు భారీగా వస్తుంది. జనం కూడా వెళ్ళిపోతున్నారు. దూరుకుంటాడు. వజ్రాలు చూడండి ఏరుకుండేకి అంజనం వచ్చినారు.